పబ్లిక్ ప్లేసెస్లో ఒకరు హెల్ప్ అడిగితే హెల్ప్ చేస్తావా? కేర్ఫుల్, అది హెల్ప్ కాదు, మీ ఫేస్ స్కాన్ అవ్వచ్చు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ వార్నింగ్ ఇచ్చారు. కొత్త స్కామ్ ట్రెండ్ ఏంటంటే బయోమెట్రిక్ స్కామ్స్. ఇక్కడ మనీ కాదు, మీ ఐడెంటిటీ టార్గెట్. స్కామ్ ఎలా జరుగుతుందో చూద్దాం. స్టెప్ 1, పబ్లిక్ ప్లేసెస్లో ఎప్పుడో చదువుతారు. మాల్, మెట్రో, మార్కెట్ ఇలాంటి ప్లేసెస్లో యాక్ట్ చేస్తారు లైక్ ఇన్నోసెంట్ పీపుల్. ఫోన్ ఆపరేట్ చేయమంటారు, యాప్ ఓపెన్ చేయమంటారు. స్టెప్ 2లో మీకు ఇచ్చిన ఫోన్ ఆల్రెడీ ట్రాప్లో ఉంటుంది. వీడియో కాల్ ఆన్ అయి ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ కూడా ఆన్ అయి ఉంటుంది. మీకు తెలియకుండానే మీ ఫేస్ అండ్ వాయిస్ డేటాని క్యాప్చర్ చేస్తారు. దీన్నే బయోమెట్రిక్ డేటా క్యాప్చర్ అంటారు. స్టెప్ 3లో ఏఐ యూజ్ చేసి వాయిస్ క్లోన్, ఫేస్ క్లోన్, డీప్ ఫేక్ క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఒక్క డేటా క్యాప్చర్తో మల్టిపుల్ స్కామ్స్ పాసిబుల్. రిమెంబర్ దిస్, స్ట్రేంజర్ ఫోన్ టచ్ చేస్తే మీ ఐడెంటిటీ రిస్క్లో ఉంటుంది. సైబర్ ఫ్రాడ్ అనిపిస్తే ఇమీడియట్గా 1930కి కాల్ చేయండి. షేర్ దిస్, ఒకరు సేవ్ అవ్వచ్చు. ఫాలో డికోడ్ అయ్యారు, హెడ్లైన్స్ కాదు, ఇంపాక్ట్ ఇంపార్టెంట్.